మ్యారేజ్ మీడియేటర్లందరికీ ఒక చిన్న ఆలోచింపజేసే విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఎంవిఐ మ్యారేజ్ వర్స్ యాప్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. ఇదంతా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్స్ అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు తయారు చేసిన డిజైన్ చేసిన యాప్. ఈ యాప్ మార్కెట్లోకి వచ్చి కేవలం ఆఫ్లైన్లో చేసే మనం మధ్యవర్తులు మీడియేటర్స్ అందరికీ ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఒక యాప్ని డిజైన్ చేయాలంటే లక్షలతో కూడుకున్న పని. ఈ లక్షలతో కూడుకున్న పని ఎవరు చేస్తున్నారంటే జొమాటో, ఓయూ లాడ్జెస్, మ్యాట్రిమోనీలు, అమెజాన్లు, వీళ్ళెవరు కూడా బిల్డింగ్లు పెట్టి రెంట్లు తీసుకుని ఇది చేస్తున్న వాళ్ళు ఏం కాదు. కేవలం ఒక యాప్ ఉంటే వీళ్ళు అన్ని చోట్ల బిజినెస్ చేస్తున్నారు. హైదరాబాద్ ఫుల్ కనపడతాయి ఓయూ లాడ్జెస్, జొమాటోస్ కనపడతాయి, ర్యాపిడోస్ కనపడతాయి, డస్డెల్ యాప్ కనపడుతుంది, ఊబర్ యాప్ కనపడుతుంది. ఈ యాప్లన్నీ జరుగుతూనే మ్యాట్రిమోనీ యాప్లు కూడా జరుగుతున్నాయి. భారత్ మ్యాట్రిమోనీ అనగా, షాదీ అనగా, ఇదనగా, మీ అందరికీ తెలిసిన యాప్లు. కేవలం ఈ యాప్ ఒక డిజైన్ చేసుకుంటే ఈ బిజినెస్ అంతా యాపే చేస్తుంది. ఇక్కడ మనిషితో పని లేదు. బాగానండి. ఇక్కడ మనం మ్యారేజ్ మీడియేటర్స్ రోజు ఉదయం మనకి లేచినాక 24 గంటలు ఉంటే ఎన్ని గంటలు మనం కష్టపడుతున్నాం? 10ంటికి ఫోన్లు ఆన్ చేస్తాం, మళ్ళీ రాత్రి 7-8 ఫోన్లు ఆపేస్తాం, లేదంటే ఫోన్లు రావు. ఈ మధ్య సమయంలో మన దైనందిన జీవితంలో మన అవసరాలు చూసుకోవడం కొంత టైం కావాలి. మళ్ళీ మనం ఫోన్లు మాట్లాడుతూ ఉండాలి. వచ్చిన కస్టమర్లు ఫోన్ చేసిన వాళ్ళకి రిప్లైస్ ఇవ్వాలి. వాట్సాప్ చూసి ఎవరికి ఫోటోలు ఎంతమందికి రోజు షేర్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకుందాం. అయితే సమయం చాలా తక్కువ ఉంది. రోజుకి ఉండాల్సిన 24 గంటలంతా 8640 సెకండ్లు ఉంది మనకి. రోజుకి ఒక నిమిషానికి 60 సెకండ్లు. 60 సెకండ్లు ఇంటూ 60 సెకండ్లు 3600. 3600 అంటే 24 గంటలు కొడితే 86400 సెకండ్లు రోజుకి. ఎంతమంది ఎంత ఉపయోగిద్దామన్నా ఈ మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ గ్రూపులతో మనం చేస్తే టైం సరిపోవట్లేదు. అలాగే పెళ్ళిళ్ళు కూడా ఎవరు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. జాతకాలని తల్లిదండ్రులు వెనకంజ వేస్తున్నారు. కుర్రోళ్ళు ఇంకా మాకు నచ్చలేదు అది ఇదని కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళకి ఆర్థికంగా పిల్లల మీద కూడా కొంతమంది పేరెంట్స్ ఇన్కమ్స్ బిజినెస్ చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. ఎందువల్లంటే వాళ్ళ ఆడపిల్ల జాబ్ చేయాలి, మా పిల్లడు జాబ్ చేయాలని 10 మందిలో 8-9 కూడా అదే అడుగుతున్నారు. దానివల్ల ఈ ఆడపిల్ల ఉద్యోగం చేసి డబ్బులు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళకి ఆర్థికంగా కొంత ఉపయోగపడుతుందని పేరెంట్స్ కూడా కమర్షియల్ ఎక్కారు. మరి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? మన వాట్సాప్ని ఎంతమంది చూస్తున్నారు? మనమే చూస్తున్నాం, మీడియేటర్స్ వరకే చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక యాప్ అనేది ఉంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఆఫీస్లో కూర్చున్న తన మ్యారేజ్ గురించి ఒక యాప్ని లాగిన్ చేసి మ్యారేజ్కి సంబంధించిన గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఎంఏఐ మ్యారేజ్ యాప్ కనబడుతుంది. ఈ యాప్లో మనందరం ఫోటోలు డిజైన్ చేసుకుని ఉంచుకున్నంటే ఇందులో ఉన్న ప్రొఫైల్స్ ఆ కస్టమర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూసి వాళ్ళ ఇంట్లో తెలియపరిచి పలానా యాప్లో నేను చూశాను, ఈ ప్రొఫైల్ బాగుంది, మీరు మాట్లాడుకోండి అని వాళ్ళ పేరెంట్స్కి తెలియపరిస్తే ఆ పేరెంట్స్ ఫోన్ చేయాలంటే ఇక్కడ మనం ఇచ్చిన ఫోటో బయోడేటా కింద ఏ మీడియేటర్ అయితే ఆ మీడియేటర్ నెంబర్ ఉంటుంది. ఆ మీడియేటర్కి ఆ పేరెంట్స్ కాల్ చేస్తారు. మా అబ్బాయి ఆన్లైన్లో చూశాడంట, ఈ ప్రొఫైల్ మాకు కావాలి, లేదా ఈ అమ్మాయి మాకు కావాలి, మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతారా, చేస్తారా, మీ ఏంటి మీ విధానాలు ఏంటి అని అడుగుతారు. అవి మనం చెప్తాం. అప్పుడు ఈ వాట్సాప్ ద్వారా చేసే బిజినెస్ ఓన్లీ మీరు వరకే చూస్తున్నాం. ఇందులో మనకి ఫీజులు ఏమైనా వస్తున్నాయా? ఫీజులు ఎక్కడ రావట్లా. ఇందులో ఉండటం వల్ల ఈ యాప్ డిజైన్ చేసి బయటకు వెళ్ళటం వల్ల దీని ఖర్చు లక్షలతోనే అవుతుంది. మనకి దాంతో అంత పని లేదు. ఈ యాప్ వల్లే మనకి ఒక వెబ్సైట్ కూడా డిజైన్ చేసేస్తున్నారు మన పేరు మీద. మీరు ఏ మ్యారేజ్ బ్యూరో అయితే ఆ మ్యారేజ్ బ్యూరో మీద దాంట్లో మీరు ఫోటోలన్నీ అప్లోడ్ చేసుకుంటారు. దాని కింద మీ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యాప్ వాళ్ళు పబ్లిక్కి కనబడేటట్టు జొమాటో, ఓయూ యాప్, అమెజాన్ ఎలా అయితే మనం సెర్చ్ చేస్తున్నామో
ఇందులో చెక్ చేసినా కూడా మనం కనబడేటట్టుగా ఈ యాప్ వాళ్ళు డిజైన్ చేస్తారు. కనుక మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్ని అందరూ తీసుకోండి. నేను మ్యారేజ్ బ్యూరో, నా మ్యారేజ్ బ్యూరో పేరు మనీ మ్యారేజ్ బ్యూరో. ప్రస్తుతం ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకుంటున్నాను. నేను ఈ యాప్ తీసుకున్నాను. నాకు సమయం బాగా కలిసి వచ్చింది. నా కస్టమర్లకు కూడా తేలిగ్గా ప్రొఫైల్ తీసుకునే అవకాశం వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ద్వారా కొంత ఈజీ అవుతుంది. ఆ లింక్ నా కస్టమర్లకు పెడితే వాళ్ళే ఫోటోలు తీసుకుంటున్నారు. పెద్దగా ఫోన్ చేయకుండా ఫోటోలు చూసుకుని ఏ ఫోటో గురించి అయితే ఆ ఫోటో నాకు పెడుతున్నారు. ఈజీగా నా వర్క్ కూడా అయిపోతుంది. కనుక మీరు కూడా MAF వర్క్స్ యాప్ తీసుకోండి. అందులో మీ పేరు మీద వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. అందులో మీ అప్లికేషన్లో మీ ఫోటోస్ వాట్సాప్లో ఎలా అయితే స్టోరేజ్లో పెట్టుకుంటామో దాంట్లో కూడా పెట్టుకుంటే మీకు అధికంగా ఆదాయం వస్తుంది, టైం కలిసి వస్తుంది, ఈజీగా వర్క్ చేయొచ్చు. మనం నిద్రపోతున్న ఈ యాప్ పనిచేస్తుంది. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఈ యాప్ పనిచేస్తుంది. మనం ఊరికి వెళ్ళిన ఫోన్ పాడైపోయిన ఈ యాప్ పనిచేస్తుంది. ఇన్ని రకాల అవకాశం ఉన్న 20/4/7 అంటే 24 గంటలు ఈ యాప్ పనిచేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మనకి చాలా ఈజీగా ఉండే బిజినెస్ కనుక అందరూ దీన్ని ఒకసారి ఆలోచించి ఈ నెంబర్కి నాకు కాల్ చేస్తే మిగతా వివరాలన్నీ మీతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.